బెరియాట్రిక్ సర్జరీ అనేది ఇప్పుడు ఉన్న అన్ని వెయిట్ లాస్ ఆప్షన్స్ లో ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తూ ఉంటాము. బికాజ్ ఎటువంటి డైట్ రెస్ట్రిక్షన్ తో గానీ, ఎటువంటి ఎక్సర్సైజ్ తో గానీ, ఎటువంటి కీటో డైట్ గానీ, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తో గానీ రాని రిజల్ట్ అనేది మనకు అంత ఫాస్ట్ రిజల్ట్ కానీ, అంత సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ కానీ కేవలం బెరియాట్రిక్ సర్జరీ వల్లనే కుదురుతుంది. కానీ అలాగని అందరూ బెరియాట్రిక్ సర్జరీ చేసుకోవాలా వెయిట్ లాస్ కి అంటే కానే కాదు. బెరియాట్రిక్ సర్జరీకి పర్టికులర్ గా ఇండికేషన్స్ అంటూ ఉంటాయి. ఎవరికి పడితే వారికి బెరియాట్రిక్ సర్జరీ చేయకూడదు. ప్రప్రథమంగా ఉండాల్సిన ఇండికేషన్ ఏంటి అంటే పేషెంట్ కి వెయిట్ ఎంతున్నాడు, అతని హైట్ కి సంబంధించి వెయిట్ మంచిగా ఉన్నారా లేదా అని చూసుకోవాలి. దానికే బాడీ మాస్ ఇండెక్స్ BMI అని చూసుకోవాలి. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తారు అనేది మనం ముందు వీడియోస్ లో కూడా చెప్పుకున్నాము. సో దీనికి ఫార్ములా ఏంటి అంటే వెయిట్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అంటాం. తన వెయిట్ హైట్ బట్టి బరువు ఎంతున్నారు, నార్మల్ ఎంత అని చూసుకుంటే ఈ BMI అనేది 18 to 25 అనేది నార్మల్, 25 to 30 ని ఓవర్ వెయిట్ అంటాము, 30 పైన ఉన్న వారికి ఒబెసిటీ అని చెబుతూ ఉంటాము. సో ఈ బెరియాట్రిక్ సర్జరీ ఎంత BMI ఉన్న వారిలో చేస్తాము అంటే దీనికి కూడా కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. BMI గ్రేటర్ దాన్ 40 అయితే ఖచ్చితంగా బెరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చు. అదే కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్ లో BMI 40 కాకుండా 35 లేదా ఇంకొందరిలో 32.5 ఉన్నా కూడా వారికి గనుక బెరియాట్రిక్ సర్జరీకి ముందు మనకి ఒబెసిటీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనగా షుగర్ గానీ, అన్కంట్రోల్డ్ షుగర్స్ గానీ, బ్లడ్ ప్రెషర్ గానీ, థైరాయిడ్ కి సంబంధించిన సమస్యలు గానీ, PCOS కి సంబంధించిన సమస్యలు గానీ, లేదా కీళ్ళ నొప్పులు బాగా ఎక్కువ అయ్యాయి, లేదా ఇంకొంతమందికి ఏమవుతుంది అంటే వారు వెయిట్ మరీ విపరీతంగా లేకపోయినా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అంటే వారికి నిద్రలో బాగా గురకలు రావడము అండ్ ఇక్కడ మెడ దగ్గర అంతా ఫ్యాట్ అనేది చేరుకుపోవడం వల్ల వారు నిద్రలోకి జారుకోగానే ఊపిరి ఎప్పుడన్నా ఆగిపోయినట్టు అట్లా అనిపిస్తే కానీ ఇలాంటి స్పెషల్ కేటగిరీస్ లో మాత్రము BMI 40 లేకపోయినా కూడా 35 కానీ 32.5 కంటే అధికంగా ఉన్న BMI వారికి కూడా వారికి ఉన్న షుగర్, BP ఇట్లా ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి వారికి బెరియాట్రిక్ సర్జరీ సజెస్ట్ చేయడం జరుగుతుంది.